బుర్రతకు ముత్తయ్యా భలేగుందిరా ముత్తు భలేగుందిరా. అవును, ఇంత పెద్ద కార్ని ఎక్కడ కొట్టేసుకొచ్చావురా? ఇది కారు కాదు, జీబో. ఇదేం కొట్టేసుకొచ్చింది కాదు, మేము కొనుక్కొచ్చిందే. నమ్ము. ఇంత డబ్బు ఎక్కడ పట్టేశావురా? సఫాట వేరు డెవలప్ చేసినా నైనా. సఫా అంటే ఎవరిని సఫా చేశావు? అయ్యో సఫా కాదు, కంప్యూటర్ వ్యాపారం. ఓ కంప్యూటర్ వ్యాపారం. పొండ్రా ఏమాత్రం సంపాదించేది? బాగా సంపాదించాను నైనా. అమాయకపు తండ్రిరా, గుండె జబ్బుల్లోనిరా. చాలా అంటే ఎంత నాన్న? రా నాయనా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రా రాజా, బావా సామాన్లు తీసుకురా. వచ్చేసా. అచ్చం దొరబాబులా ఉన్నావురా అయ్యా. ఏంద్రా ఒకేసారి బ్యాడ్ నుంచి వచ్చిందిరా? బావా కలజోడు పెట్టుకో, అంతా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. పెద్దక్క తీసుకో. సూపర్ వచ్చిన కాసిన మజ్జిగ వచ్చు కదా. నువ్వు ఇంకా మారలేదా? తీరా మా నూనెలో ఉన్న అన్ని ఇళ్ళ కన్నా మందే పెద్దిల్లు. నాయనమ్మా ఎట్టుంది ఇల్లా? ఏమైంది నైనా ఏమైంది? నేను తట్టుకోలేకపోతున్నాను ముత్తు, గుండె తప్పుండోనరా, నన్ను వదిలేరా. ఇల్లు చాలా బాగుందిరా. అది సరే, ఇల్లు ఎవరి పేరు నెడతాను? ఏమన్నా? ఇంకెవరి పేరు నెడతాడయ్యా? నువ్వు పోయాక మిగిలేదు నేనే కదా, అందుకని అమ్మ పేరునే రాసుంటాడు కదరా అయ్యా. ఏమే నేనే ముందు పోతానని నీకేసోదేమో చెప్పింది. మరి గుండె జబ్బు నాక? నొప్పో నొప్పో అని ఏడ్చేది ఎవరో. ఏమన్నాను సార్, పని అయిపోయిందా? ఇప్పుడే పూర్తి చేసుకుని వస్తున్నాను. అవును ప్రొఫెసర్ గారు, బయట చీకటిగా ఉంది, వాన వస్తుందేమో. సామాన్యమైన వాన కాదు, వడగళ్ల వాన. గ్లోబల్ వార్మింగ్. ప్రపంచం అంతా వేడెక్కుతుంటే అంటార్టికాలో మంచుకొండలన్నీ బద్దలై చల్లా చెదరవుతున్నాయి. అంతరిచ్చే ప్రపంచం కదా. ఎలా ఉంది? ఏంటి ప్రొఫెసర్ గారు, ఎప్పుడు చూసినా లోకం నాశనం అవుతుంది అంటూ దాన్ని సరిచేయడానికి ఆపటానికి ఏం చేయాలో అది చెప్పండి. సార్, రామ్మా రా లోపలికి. రాజు ఉన్నారండి? రాజు ఊరికి పోయాడు. ఎప్పుడొస్తారు? తెలీదమ్మా, నేను అతని కోసం ఎదురు చూస్తున్నాను. ఓహో, వారొస్తే నేను వచ్చేళ్ళనని చెప్పండి. తప్పకుండా వస్తాను. వెళ్ళరామ్మా. అసలు నీ ఉద్దేశం ఏంటా? ఏందక్క ఇప్పుడు ఏమైందనే? ఏమైందేంట్రా? నువ్వేమో లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకో సుఖపడతావు, నాకు ఒట్టి 60,000 రూపాయలు అప్పు తీసుకోమనిస్తావా? మిగిలి 40,000 ఉన్నాయి కాక. 40,000 పెట్టి 4 తీసుకోమంటావా? ఏం బామర్ది, నా మట్టుకు నేను ఇక్కడ టాటా తొలుగు బతకాలా? నేను కూడా టాటా బిల్లా రేంజ్ లో చూసి పెళ్లి చేసుకుంటే నా చేత పెద్ద కంపెనీ ఇట్టించేవాళ్ళు. ఇప్పుడు మించిపోలేదు బామర్దే, నీ రేంజ్ కి నా చేత కూడా బిజినెస్ పెట్టించు. రే గురవమనే గనక నీకిచ్చి పెళ్లి చేయని ఈ కుంకుడుగాయల ఊరిని కుంకుమ పువ్వు పండే ఊర్లా మార్చేద్దాం. ఊరుకోరా. ఒకే కులం ఒకే దైవమా? చూడబ్బాయ్, ఎంత ఎత్తుకెగిరినా పిచ్చుక గద్దగాలేదని మా పెద్దాళ్ళు అనేవాళ్ళు. ఒకవేళ నువ్వు కోటీశ్వరుడు ఈ ఊరొస్తే నీ మెళ్ళలో పూలదండ వేసి ఊరేగింపు చేస్తానేమో, అంతేగాని నా ఇంట్లో ఇస్త్రేసి మొదలు పెడతాననుకోకు. ఓ ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. పెద్ద జాతి కావాల్సి వచ్చిందే. అయ్యో అమ్మా, ఏంటైందే? అయ్యో పాపిష్టి మనిషి నా కోపం. అయ్యో అమ్మా, ముత్తు, ఆ ఇంటికి మీ అమ్మ మగరాని, మరి ఈ ఇంటికి ఒక మగరాని ఉండద్దా? అందుకే ఈ సెటప్. అరే ముద్దు, పిన్నినట్టు చూడబాకరా. ఏ ఆపు, మీ నాన్న అమ్మాయి కూడా అసలే గుండె జబ్బు మనిషిరా. ఇదేగా నువ్వు చెప్పేది? తీ, నీ గుండె జబ్బుకి ఇదే ట్రీట్మెంట్. తీవయా దండ తీ. నేను వెళ్ళిపోతున్నాను. పేదోడిగా ఉన్నా నేనెంతో ప్రశాంతంగా ఉన్నాను. మీకు ఇచ్చిన మొత్తం మీరే ఉంచుకోండి. నేను పనికిరాని ముత్తయ్యగానే ఉండిపోతాను. అందుకని అన్ని వదిలేసి వెళ్తావేంటా నువ్వు? ఆగరా, డబ్బు రాగానే మమ్మల్ని వదిలి పారిపోదాం అనుకుంటున్నావా? క్షమించే నన్ను పోనీనైనా. చూసావా రాజు, మనసులో ఉన్నది మాటల్లో బయటపడింది. ఇప్పుడు నీ వంతు, నువ్వు తీసుకో. చేతులకు ఏమైందయ్యా? రైల్వేలో ప్లాస్టిక్ ప్లేట్స్ అన్ని తీసి పారేసే పని, 300 రూపాయలు జీతం. చేతులు బొబ్బులెక్కాయి. ఏది ఆ చెయ్యి లేవు, నూనె రాస్తే తగ్గిపోతుంది. సరే రావు తగ్గేద్దాం. అయ్యో చేచే, అలాంటి అలవాటు లేదండి. పర్లేదురా, రా. నీకు మళ్ళీ మ్యాంగో జ్యూస్ తాగితే
ఇలా నవ్వడం కుదరదయ్యా బాబు. చాలా రకాల పుస్తకాలున్నాయే. అన్ని మూఢనమ్మకాలకు విరుద్ధమైనవి, మీ రూమ్మేట్స్ కి విరుద్ధమైనవే. బుక్స్ గురించి అడిగావు కదా, ఇది పెరియార్ రాసింది, ఇది డార్విన్స్ ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్, ఇది మతాలను వ్యతిరేకిస్తూ ఎనిబిసెంట్ రాసిన ద గాస్పల్ ఆఫ్ ఎథిజం, ఇది రిచర్డ్ డాకిన్స్ గారి రిలీజియన్స్ మిస్గైడెడ్ మిసైల్స్. ఈ పుస్తకాలన్నీ ప్రపంచంలోని ముఖ్యమైన మతాల వారు వారి వారి మత గ్రంథాలకు దీటుగా అందరి యొక్క అభివృద్ధిని కోరుతూ సమాజ శ్రేయస్సు కోసమే ఇవన్నీ రాశారు. దేవుని పేరుతో పలుసార్లు ఈ సమాజానికి నష్టం వాటిల్లింది. అలా జరగకూడదని వారు వారి ఉద్దేశాలను ఈ విధంగా తెలియపరిచారు. అది సరే, ముందు అసలు దేవుడి గురించి నీ ఉద్దేశం ఏంటి? వెరీ సింపుల్. ప్రతి ఒక్కరూ పుట్టేటప్పుడే బై బర్త్ కొన్ని గుణాలతో పుడుతుంటారు. కొందరు చక్కగా ఆర్ట్ వేస్తారు, కొందరు చక్కగా ఆటలాడతారు, కొందరు చక్కగా రచిస్తారు. ఆర్ట్ వేసేవాడు రాయలేకపోవచ్చు, రాసేవాడు ఆడలేకపోవచ్చు. సరే, ఆ విధంగానే మన జీవితానికి బాటలు వేసే మన నమ్మకం కూడా మనిషి పుట్టుకతోనే వస్తుంది. ఎవరూ ఏది అక్కర్లేదని మిమ్మల్ని మీరే నమ్ముకుంటారు. కానీ కొందరికి కూడా ఒకరుంటే బెటర్ అని ఒక చిన్న తోడు అవసరం అవుతుంది. అవసరం మాత్రం ఇద్దరికి ఒకటే, మనోధైర్యం. కానీ దేవుడిని ఉపయోగపరుచుకునే విధానంలో చుట్టూ ఉన్న కొందరి వల్ల దేవుడు మూఢనమ్మకానికి గుర్తింపుగాను, హెచ్చు తగులను సృష్టించే మూర్ఖుడిగాను కనిపిస్తున్నాడు. చెప్పు. ఈ గొర్రెల్ని నరకటం, గుండు గీయించుకోవటం, నిప్పులు తొక్కటం, గుడి చుట్టూ దొల్లుతూ తిరగటం, నేల మీద పల్టీలు కొట్టుతూ పోవటం, ఈ జిమ్నాస్టిక్స్ పనులన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్. లోకంలోని ఏ మతంలోని ఏ దేవుడు ఈ మత కలహం, తీవ్రవాదం, అంటరానితనం కావాలని చెప్పలేదు. సరే, కానీ నువ్వు దేన్ని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు? ప్రేమకి సపోర్ట్ గా మాట్లాడుతున్నాను. ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమకి ప్రతీక. ఈ లౌక్యం నా దగ్గర వద్దు. ఆ కొండ మీద గుళ్ళోకి వీళ్లు పోకూడదు, వీళ్ల గుళ్ళోకి వాళ్ళు పోకూడదు, అంతేనా? వాళ్ళ దేవాలయాల్లోకి ఆ జాతివాడు రాకూడదు, ఈ జాతివాడు రాకూడదు అని 96 ఆంక్షలు. ఇదే నా ప్రేమకు ప్రతీక? ఇది తప్పు కాదా? ఈ కోణం నుంచి చూస్తే మాత్రం తప్పే. కానీ ఈ సమస్యను అలా చూడకూడదనిపిస్తుంది. మరి ఎలా చూడాలంటావు? మీ గ్రామంలో మొత్తం ఎన్ని ఇళ్లున్నాయి? ఓ 4000 ఉంటాయి. గుళ్ళు? గుళ్ళ ఓ 3-4 ఉంటాయి. ఆ 4000 ఇళ్లలో ఎలా ఉంటున్నారు? 4 మతాలు, 400 కులాలు. ఈ వీధిలోని వాడు ఆ వైపుకు పోడు, వాడు ఈ వైపుకు రాడు. వాడు వీడికి పిల్లనివ్వనంటాడు, వీడు వాడికి నీళ్ళివ్వనంటాడు. కాళ్ల మీద కాళ్లు పెట్టుకుని కూర్చునే ఒక గ్రూపు, చేతులు కట్టుకుని నించునే ఒక గ్రూపు. ఇలా ఉండొచ్చా? గుడుల విభజన మాత్రమేనా మీ సమస్య? అందరూ సమానం, అందరూ మనుషులమ్మని ఊరిని మార్చండి అయ్యా, గుడి అదే మారుతుంది. ఆ 4000 ఇళ్ల మధ్యలోనేగా ఆ 4 గుళ్ళుంది. దేవుడి వల్లే కులాలు మతాలు ఏర్పడ్డాయి. అందుకే దేవుడు వద్దు అనుకుంటున్నాను నేను. కష్టం రుద్రయ్య, జరగని పని. ఎందుకు జరగదు? నేను సాధించి మరీ చూపిస్తాను. కష్టమని ఎందుకన్నానంటే, మీరు కొందరి రచనల్ని చదివి అర్థం చేసుకుని ఆ పక్కకు పోయారు. కానీ ఈ పక్కనున్న వాళ్ళంతా వేదాలని చదివి అర్థం చేసుకుని ఉన్నారా? ఎంతమంది మనస్ఫూర్తిగా దేవుడిని ఆరాధిస్తున్నారు? ప్రజల్ని కాపాడే పోలీసు వాడికి ఇచ్చే మర్యాదేగా దేవుడికి కూడా. అందరూ ఈ లోకం చల్లగా ఉండాలి, దీన్ని సృష్టించిన నీకు థ్యాంక్ యూ స్వామి అని దండం పెడుతున్నారు. ఏంటి రుద్రయ్య, ప్రతి వాడు ఒకటి సమస్యను గుప్పిస్తాడు, లేదా జీవన్ ఇండియా LIC పాలసీ మళ్ళీ సమస్యలే లేకుండా సుఖంగా బ్రతకడానికి దారి అడుగుతాడు. ముఖ్యంగా మీ నాయకుడు పాప విముక్తి ఏం చేయడు. కానీ ఇక్కడ దేవుడికి ఫుల్ టైం జాబ్ అదేగా. దేవుడి మార్కెట్ డౌన్ చేయడం మహా ఈజీ. సరైన నెట్వర్క్ తో ఎవరో ఒకరి రోజువారి చిన్న చిన్న సమస్యలను నువ్వు తీర్చగలిగితే పని అయిపోయినట్టే. దేవుడు ఖాళీ అయితే నువ్వు దేవుడు అవుతావు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది ఒక తోడు, అంతే. ఏంటి చూస్తున్నావు? మీ వాడు రాతిలో ఉండొచ్చు, రాతి స్తంభంలో ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఈ బోర్డులో మాత్రం లేడు. గుడ్ నైట్ రుద్రయ్య. పెట్టి నిండా డబ్బేసుకొచ్చాడు కదా, అందుకే కాళ్ళు అలా ఊపుతున్నాడు. పర్వాలేదు, ఊపరా, ఊపు. ఎక్కడికి రా ఇంత డబ్బు?
నిజం చెప్పరా? ఆ, కొత్తగా ఓ సాఫ్ట్వేర్ కనిపెట్టి అమ్మేశావు నాన్న. అందులో వచ్చిన డబ్బే ఇది. ఏదో తోటకూరగాళ్ళు అమ్మినట్టు చెప్తున్నావు. నువ్వు సాఫ్ట్వేర్ కనిపెట్టావా? అవును నాన్న. ఎవరు పోగొట్టుకున్నారో? ఎవ్వరూ పోగొట్టుకున్నది కాదు, ఇది నేను కనిపెట్టింది. నీకు కంప్యూటర్ కి ఏ సంబంధం లేదు. ఏ ప్లాట్ఫామ్ లో చేసావు? ఏ ఫార్మాట్, ఏ టైప్ కోడింగ్ చెప్పరా? అనయ్య, అడ్డమైన క్వశ్చన్స్ వేయకు. నమ్మకమే జీవితం. నమ్మకమే. నీ మీద మాకు చాలా స్ట్రాంగ్ గా నమ్మకం ఉందే. పరీక్షల్లో ఛత్రపతి శివాజీ ఎవరైనా అడిగితే మేజర్ చంద్రకాంత్ లో ఎన్టీఆర్ అని రాసిన వాడివి కదా. నీ మొహం ఇప్పుడే నువ్వు కనిపెట్టేది. ఏరా మొద్దు, బ్యాంక్ ఏదైనా కొలగొట్టారా? మేనేజర్నో క్యాషియర్నో లేపేశారా? ఎవరిని లేపలేదు. ఏడా నిరుద్యోగపడతా? వైట్ అండ్ వైట్. కొండ మీదకి ఎక్కావా, సముద్రంలోకి వెళ్ళావా, కాకి స్నానం చేయించావా అని అడిగాడు. చివరికి ఇలా దొంగతనాలు చేసి జీవించడం మొదలెట్టాడనమాట. వాడికి ఓ పెట్టించి పంపించుంటారే, అందుకే వాడు ఇక్కడికి రాలేదు. నానా, ఇది మీరు అనుకుంటున్నట్టు తప్పుడు దారిలో సంపాదించిన డబ్బు కాదు. అప్పుడు ఇంకే ఇన్కమ్ ట్యాక్స్ చలానా తీయి. తేవడం మర్చిపోయాను. ఉండదు, నాకు తెలుసు ఉండదు. గవర్నమెంట్ జాబ్ అని మా మీద పడి ఏడుస్తారేరా? గవర్నమెంట్ ఉద్యోగం ఒక్కడేరా సవ్యంగా ట్యాక్స్ కడుతోంది. దేశాన్ని మేమే నిలబెట్టామంటున్నారుగా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు. వంకాయలు, పొట్లకాయలు వాళ్లే కోటాను కోట్ల నల్ల డబ్బు దాచిపెట్టి దేశ ప్రగతి గొంతుకొస్తున్నారు. ఈ డబ్బు ఎక్కడ కొట్టుకొచ్చావు? నాన్న, ఫైనల్ గా అడుగుతున్నాను, ఈ డబ్బు కావాలా వద్దా? వద్దు. ఓ 1000 రూపాయలు తీసుకుని ఆ టోపీ అయినా మార్చుకున్నా. బీచ్ లో ఐస్ అమ్మే వాళ్ళ ఉన్నావు. నిన్ను చూస్తే చింతపండు అమ్మేవాళ్ళ ఉన్నావు. తర్వాత బాధపడవు కదా? పన్ను. షూర్? షూర్. కాన్ఫిడెంట్? కాన్ఫిడెంట్. అయితే సూట్ కేసుని లాక్ చేయమంటావా? ఏట్రా పెద్ద కరోరు పెద్ద అమితాబ్ బచ్చన్ లాగా పోయినా ముందు